నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు చాలామందికి తెలుసు. కానీ సరికొత్తగా ఆవిష్కరింపబడిన అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారుని ఈరోజు నేను పరిచయం చేయబోతున్నా. ఎందుకు సరికొత్తగా ఆవిష్కరింపబడిన అన్నానంటే, అమరావతి ఉద్యమం, ప్రత్యక్ష ఉద్యమం, పోలీసుల కొట్లాటలతో ఉద్యమం, నాయకులతో ఉద్యమం, కార్యకర్తలతో అంటే అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్న కార్యకర్తలతో ఉద్యమం, వ్యతిరేకిస్తున్న మూకలతో ఉద్యమం, ఇవన్నీ అయిపోయి మీడియాలో మరో ఉద్యమం, అటు అమరావతిలోనూ ఇటు హైదరాబాద్లోనూ ఎక్కడ అమరావతి పేరు వినబడితే అక్కడ కనబడిన వ్యక్తి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు. అయితే అమరావతియో లేకపోతే తెలుగు నేలో కాకుండా ఆమడ దూరంలో ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా అమరావతిని సరికొత్తగా ఓ పుస్తక రూపంలో ఆవిష్కరింపబడి మన ముందుకు వచ్చి నా వ్యక్తులు బాలకోటయ్య గారు. అందుకే నేను సరికొత్తగా ఆవిష్కరింపబడినా అని అన్నాను. నేను నా అమరావతి, రణం రక్తం రాజసం, ఈ పుస్తకం అమెరికాలో ఆవిష్కరించారు ప్రముఖుల చేతుల మీదుగా. ప్రస్తుతం తానా నాట్స్ సభలు జరుగుతూ ఉన్నాయి. తానా నాట్స్ సభల్లో ఏం జరుగుతుంది, ఆ వేడుకలు ఎలా జరుగుతాయి అనే దాని మీద అది పక్కన పెట్టి ప్రత్యేకంగా కేవలం నేను నా అమరావతి, రణం రక్తం రాజసం అనే ఒక పుస్తకాన్ని అమరావతిలో అతి కీలకంగా పనిచేసిన వాళ్లలో ఒకడైన బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు, ఒక బహుజనుడు వెళ్ళి అమెరికాకు వెళ్ళి ఆ పుస్తకం ఆవిష్కరించడం అంటే బహుశా సాధ్యమయ్యే పని కాదేమో చాలామందికి. అమెరికాలో ఇలాంటి ఒక ఉద్యమ నేపథ్యం గురించి నేరుగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇలాంటి పుస్తకాలు ఆవిష్కరించిన సందర్భాలు, బహుశా బయటి దేశాల్లో ఇలాంటి పుస్తకాలు ఆవిష్కరించిన సందర్భాలు నాకు తెలిసి చాలా తక్కువ ఉండొచ్చు. బహుశా బాలకోటయ్య గారికి ఏమన్నా తెలిసేమో అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి పుస్తకం, అమెరికాలో ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, అమెరికాలో తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పుస్తకం గురించి, అమరావతి గురించి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం రండి. నమస్కారం బాలకోటయ్య గారు, స్వదేశాగమన శుభాకాంక్షలు. నమస్తే గోపి గారు. మొత్తానికి అమెరికాకు వెళ్ళి పుస్తక ఆవిష్కరణ చేశారు. నా మొట్టమొదటి ప్రశ్న, బహుశా మీరే మొదటి వారేమో కదా అమెరికా వరకు వెళ్ళి ఇలాంటి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన వాళ్ళలో? గోపి గారు నమస్కారం. మీకు తెలుగు వన్ వీక్షకులకి. నాకు తెలిసి బహుశా మీరు అన్నట్టుగా ఓ బహుజన కులాలకు సంబంధించిన వ్యక్తి అమెరికా వెళ్ళి తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరింపజేయటం అనేది బహుశా ఇదే తొలిసారి అయ్యి ఉంటుంది. నేనే మొదటి వ్యక్తిని అయ్యి ఉంటాను. ఎందుకంటే నాకు కూడా దళిత రచయితలు, కవులు, కళాకారులు వాళ్ళు రాసిన పుస్తకాలు నాకు బాగా తెలుసు. కలేకూరి ప్రసాద్ అని నా సోదరుడు దర్బన్ వెళ్ళాడు ఒక సభకి, దళిత సభకి. కానీ అమెరికా వరకు ప్రయాణం జరిగింది బహుశా నేనే అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే, ఈ అమెరికా ప్రయాణం నాకు ఒక గొప్ప వరం అండి. అమరావతి ఉద్యమం నాకు ప్రసాదించిన, దాన్ని భిక్ష అనుకుంటామో ప్రతిఫలం అనుకుంటామో, అది ఇచ్చిన ఒక భాగ్యం నాకు. ఎందుకంటే నేను నా జీవితంలో 5 పదుల నా జీవితంలో నేను అమెరికా వెళ్తానన్నదే నా ఊహకై అందలేదు. ఎందుకంటే నేను గ్రామసీమల్లో పుట్టాను, అందరిలాగానే పశువులను కాశాను, ఓ పల్లెటూరి పిల్లగాన్ని. ప్రజా రాజధాని ఉద్యమంలో నేను తలంపుతో వెళ్ళిన వ్యక్తిని కూడా కాదు, అనుకొని ఊహాచిత్రంగా గీసుకొని ఉద్యమాలు చేసిన వాడిని కాదు. అక్కడ రైతులు పడుతున్న చర్యలని లేదా మహిళలు పడుతున్న ఆవేదనని అందరితో పాటు చూసి పాత్రికేయుడిగా స్పందించి ఆ ఉద్యమంలో అడుగుపెట్టిన వాడిని. అలా పెట్టిన అడుగు ఇంతంతాయి ఒట్టిడింతాయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి రైలు బండికి ఎదురెళ్ళేంతవరకు సాహసం చేయాల్సి వచ్చింది. ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్ అయ్యాను, ఆర్థికంగా కుదేలయ్యాను. వెరసి అమరావతి గెలిచింది. సరే, ఈ పుస్తకం విషయానికి వచ్చేసరికనే ఇది నేను నా అమరావతి, రణం రక్తం రాజసం. గోపి గారు, ఎప్పుడు కూడా చరిత్రని అక్షరబద్ధం చేయాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద, మీలాంటి వాళ్ళ మీద ఉంటుందండి.
లేకపోతే గతంలో ఏం జరిగిందనే చరిత్రకు తెలియదు. అశోకుడి చెట్లు నాటాను, అదొక చరిత్ర, ఎవరో రచయిత రాసి ఉంటాడు. శ్రీకృష్ణదేవరాయలు చెరువులు దవ్వాను, ఒక చరిత్ర. లేకపోతే భావితరాలకు అందదు. అలాగనే అమరావతి ఉద్యమాన్ని ఒక అక్షరబద్ధం చేయాలనుకున్నా. మీకు తెలిసి తెలుగు వన్ ఛానల్ కంఠమనేని రవిశంకర్ గారు కూడా అమరావతి మీద ఒక సినిమా తీశాడు, దృశ్యకావ్యం తీశాడు. నేను అక్షరబద్ధం చేశాను. విషయం ఏంటంటే ఇప్పటివరకు అమరావతి మీద చాలా పుస్తకాలు వచ్చినాయి. అమరావతి మీద వచ్చినాయి. అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద వచ్చినాయి, దాని నిర్మాణాల మీద వచ్చినాయి, ల్యాండ్ పూలింగ్ మీద వచ్చినాయి. కానీ అమరావతి ఉద్యమం మీద తొలి పుస్తకం నేను రాయటం ఇది నా భాగ్యం. ఎగ్జాక్ట్లీ. నాకు ఇక్కడే ఒక ప్రశ్న ఉంది. రణం, రక్తం, రాజసం అనే ఈ 3 పదాల్లో ఎలా నిక్షిప్తం చేయగలిగారు అమరావతి ఉద్యమాన్ని? అంటే నాకు తెలిసి అమరావతి ఉద్యమాన్ని కనుక చదివితే అన్ని కోణాలు కనిపిస్తాయండి. ఎందుకంటే అది అసలు ఎంత న్యాయపూరితమైన ఉద్యమం అంటే చట్టబద్ధంగా ఒక ప్రభుత్వం తీసుకున్న పొలాలు, ఒక ప్రభుత్వం పొలాలను తీసుకొని అందులో రాజధాని నిర్మాణం చేస్తే అదే ప్రజాస్వామ్యంలో వచ్చిన మరో ప్రభుత్వం ఇది కాదు అని చెప్పేసానని ఆ రాజధానిని నిరాకరించి 3 రాజధానుల పేరు మీద ఎక్కడికో వెళ్ళిపోతానంటే వాళ్ళు పడ్డ ఇబ్బందులు, వాళ్ళకి చేసిన ప్రభుత్వాలు చేసిన భాషలకు సంబంధించిన వాటికి సంబంధించిన అన్యాయాలని ఏకరువు పెడుతూ శాంతియుతంగా చేసిన ఉద్యమం అది. మరి రణం అన్నారు, రణం అని రాశారు. అవును, శాంతి ఒక విధంగా రణమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయటం అంటే నాకు తెలిసి రైలు బండికి ఎదురుపోవటమే కదా. మీరు గమనించారో లేదో, గతాన్ని ఒకసారి స్మరణ చేసుకుంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే స్వరాలే తక్కువైన రోజులు అవి. ప్రతిపక్ష పార్టీలు, ప్రధానమైన పార్టీలే నోరు తెరవటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డ రోజుల్లో రైతులు ఉద్యమాలు చేశారు, ఒక రణం చేశారు, దానికి సంబంధించిన రక్తాలు గార్చారు. రాజసం అంటే విజయం సాధించారు. ఏ ప్రభుత్వం అయితే అమరావతికి వ్యతిరేకంగా కత్తి కట్టిందో ఆ ప్రభుత్వాన్ని దించి కోరుకున్న ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు. ఇందులో ఏంటంటే ఈ పుస్తకాన్ని అంటే 3 రాజధానుల ప్రకటన మొదలు అడుగడుగున రైతులు పడ్డ ఆవేదనలో, ఆందోళనలో, ఆ ఉద్యమ పదఘట్టంలో నేను కనులారా చూసింది. ఎందుకంటే ఇది చూసి రాసింది, విని రాసింది కాదు. అందుకని ఇది తెలుగు పుస్తకం. ఇది రైతులందరూ గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి. దీన్ని అక్షరబద్ధాన్ని ప్రజలందరికీ అందించాల్సిన అవసరం ఉంది. పోతే ముఖ్యంగా నేను తానాకి వెళ్ళటానికి ప్రధానమైన నేను ఇక్కడ నాకు ప్రశ్న ఉంది. అసలు మీరు తానాకి వెళ్ళారా, నాట్స్కి వెళ్ళారా? నేను నా అమరావతి పుస్తకం ఆవిష్కరింపజేయటానికి అమెరికాకు వెళ్ళారా? నేను తానా సభలకి నేను నా అమరావతి అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేయటం కోసమే వెళ్ళాను. ఆ పుస్తకాన్ని తానా మహాసభలో ఆవిష్కరింపజేయాలని చికాగోలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి, 87 సంవత్సరాల పెద్ద ఆయన, నాకు దైవ సమానులు. ఈ పుస్తకాన్ని కూడా నేను యలమంచి ప్రసాద్ గారికి అంకితం ఇచ్చాను. అలాగే కాలిఫోర్నియాలో శ్యామ్ అరబింది, టెక్సాస్లో వేణుగుంట రాజేష్ గారు, అలాగే తానా చైర్మన్ నాదెల్ల గంగాధర గారు, కో కన్వీనరు చాపలమడుగు ఉదయ్ కుమార్ గారు ఇత్యాదుల యొక్క పిలుపు మేరకు వెళ్ళి ఈ ఆవిష్కరణ చేశాను. ఈ ఆవిష్కరణతో పాటు వాళ్ళందరి కళా స్వప్నం, మా అందరి కళ ఏంటంటే ఈ అమరావతి ఉద్యమంలో అసలు బాసిన 287 మంది మృతవీరులకి, అమరావతి అమరవీరులకు ఒక స్మారక పార్కు నిర్మించాలి. అది బాలకోటయ్య ద్వారా లేదా ఎన్ఆర్ఐ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే నేను ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన చేశాను. అమరావతి ఉద్యమంలో అసలు బాసిన వారికి ఒక స్మారక కేంద్రం నిర్మించండి, స్మృతివనం నిర్మించండి. ఎందుకంటే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల భాగస్వామ్యం ఉంది కాబట్టి అని నారాయణ గారి దగ్గరగా ప్రపోజల్ తీసుకెళ్ళాం. ఎన్ఆర్ఐలు చాలా బలపరిచారు. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా నాకు తెలిసి తెలుగు నేల మీద అమరావతి చరిత్ర గర్వించదగ్గ చరిత్ర. ఒక మాట ఇక్కడ అమరావతిలో అసూలు బాసిన అమరవీరులు అని మీరు అన్నారు కదా, వీళ్ళ గురించి ఎవరు పెద్దగా ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేనట్టుగానే ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే గోపి గారు, నిజానికి ఏంటంటే మేము కొత్తగా అనుకుంది ఏంటంటే ప్రభుత్వం రాగానే ప్రధానంగా 3 కార్యక్రమాలు చేయాలి. ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసినప్పుడు కూడా అడుగుతుంది కూడా అది. మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే అమరావతి మీద పెట్టిన కేసుల్ని ఒక్క కలంపోటుతో రద్దు చేయాలి. కరెక్ట్. ఈ విషయాన్ని
మీరు అక్కడ మాక్ అసెంబ్లీ అని పెట్టారు. మాక్ అసెంబ్లీనో మాక్ పార్లమెంటో, దాంట్లో ప్రశ్న అడగమన్నా మీరు ఇదే అడిగారుగా. ఇంక వేరే ప్రశ్నలు ఏం లేవా మీకు? మీకు అమరావతి తారా సభలో కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో ఉన్నారు అక్కడ. అక్కడ కూడా అనుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ కాకపోయినా తానా మహాసభలో రఘురామ్ గారు స్పీకర్ అయ్యారు. ఆయన అన్ని అయ్యారులేండి, హోంమంత్రి అయ్యారు, ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. అక్కడ నేను ఒక ఎమ్మెల్యేని అయ్యా అసెంబ్లీలో. ఎమ్మెల్యేని అయిపోతే సభాధ్యక్షుల వారికి నన్ను అడగమంటే అమరావతి ఉద్యమం తరపున కేసుల గురించి అడిగాను. దాన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు అది పరిశీలిస్తున్నాం, బాలకోటయ్య గారు అడిగిన ప్రశ్నలో ధర్మం ఉంది, న్యాయం ఉంది, తప్పనిసరిగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందనే మాట మాట్లాడారు. నేనేంటంటే ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి చేయాల్సిన పని అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు రద్దు చేయాలి. 2 అమరావతిలో చనిపోయిన ఆ యొక్క అమరవీరులకు ఏదైనా స్మృతివనంగా పార్కు నిర్మించాలి అనే ఒక ప్రపోజల్ పెట్టుకొని ఈ రెండింటి మీద మేము ఫైట్ చేస్తున్నాం. దానికి ఎన్ఆర్ఐల మద్దతు పలికారు. ఈ తానా సభల ద్వారా ఈ 2 విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఒక్క మాట ఇక్కడ, ఈ అమరావతి మీద, అమరావతిలో జరిగిన ఈ రణం మీద, రక్తం చెందడం మీద, వచ్చిన రాజసం మీద అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఈ గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? మీకు మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ గోపి గారు, ప్రజారాజధాని అమరావతి ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతునిచ్చి ఆది నుంచి అంతవరకు ఎన్ఆర్ఐలు అండగా నిలబడ్డారండి. నేను ఈ పుస్తకం అంకితం ఇచ్చిన ఎలమంచి ప్రసాద్ గారు, నేనే చెట్టుకోమనో ఏ కాయ పండునో తెలియదు, అమరావతి ఉద్యమంలో బహుజన ఐకాస ఒకటి బతకాలి, క్రింది కులాల ఉద్యమం కూడా ఉండాలి, ఆ క్రింది కులాల ఉద్యమం ఉంటేనే అమరావతి ఉద్యమానికి న్యాయం జరుగుతుందని మా చేసి కాసి నీళ్ళు పోసి కాతంత ఎరువు వేసి పెంచిన వాళ్ళు ఎన్ఆర్ఐలేనండి. ఈ రోజున నేను రాసిన నేను నా అమరావతి అనే పుస్తకం ప్రపంచం విరుగు చూడటానికి కూడా కారణం ఆ యలమంచి ప్రసాద్ గారేనండి. అంటే ఇప్పుడు అమెరికాలో అమరావతికి పూర్తి మద్దతు ఉన్న వ్యక్తులు వాళ్ళంతా. అది మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భావిస్తారో, వాళ్ళని రాష్ట్ర ప్రేమికులని భావిస్తారో, కానీ ఎన్ఆర్ఐల మొత్తం కూడా అమరావతికి అన్ని విధాలుగా సహకరించారు. అక్కడ జేఏసీలో సహకరించారు. పోనీ వాళ్ళకి ఏమన్నా ఇక్కడ ల్యాండ్స్ ఉండి వాటిని కాపాడుకోవటానికి ఏమన్నా చేశారా వాళ్ళు? నాకు తెలిసి ఎన్ఆర్ఐలో ప్రతిఫలం ఆశించే వ్యక్తులు, అంటే వైసీపీ ఆరోపణలు చేసింది అదే కదా. వైసీపీ ఆరోపణలు చాలా చాలా చేస్తుంది. ప్రతిఫలం ఆశించే వ్యక్తులైతే ఎన్ఆర్ఐలు కాదండి. అసలు ప్రతిఫలం ఆశించాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదండి. వాళ్ళ దగ్గరే డబ్బు ఉంది, వాళ్ళు పదవులు కూడా ఆశించరండి. నాకు తెలిసి ఒకటి అరా ఏదన్నా పార్టీ గుర్తించి చంద్రబాబు గుర్తించి ఎమ్మెల్యే పదవులు ఇస్తే వాళ్ళు పోటీ చేయటమే తప్ప దానికోసం ఉండే వ్యక్తులేం కాదు. వాళ్ళు స్థిరపడ్డ వాళ్ళు రాష్ట్రం మీద. ఈ రోజున తానా సభలో కూడా అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఆ 2 రోజులు నెల రోజులు నాట్యం నేర్చుకొని, పాట నేర్చుకొని, లేదా తెలుగుదనం నేర్చుకొని ఆ తానా మహాసభలో ప్రదర్శనలు చేశారు. నేనే ఆశ్చర్యపోయాను ఆ సభలను చూస్తూ ఉంటుంటే. ఓ తెలుగు మమకారం మీద, తెలుగు రాష్ట్రం మీద ఉన్న భక్తిభావం మీద, నా రాష్ట్రం పచ్చగా ఉండాలన్న కోణంలోనే దాదాపుగా 90% మంది ఎన్ఆర్ఐలు సహాయ సహకారాలు అందించే వ్యక్తులే తప్ప మరో విధంగా ఆశించే వ్యక్తులు కాదు. పైపెచ్చు అమరావతి ఉద్యమంలో ఎన్ఆర్ఐలో చేసిన తోడ్పాటు కానీ, మొన్న కూటమి విజయంలో కూడా, కూటమి గెలుపులో ఎన్ఆర్ఐలు శక్తికి మించి పనిచేశారు. కొన్ని వందల మంది వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి, అమెరికాను వదిలేసి ఆంధ్రప్రదేశ్ ఉండి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కోపం కూడా అదే. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐల మీద ఆయనకుండా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా కష్టపడి నన్ను ఓడించడానికి కృషి చేశారనే కోపమే ఉంది. ఇప్పుడు ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? వాళ్ళు కలలుగన్న ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతం అయినట్టేనా, అవుతున్నట్టేనా? పోనీ ఒక విషయం ఏంటంటే గోపి గారు, రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారిన పరిపాలనని తొలగించాం. రాష్ట్రాన్ని మళ్ళీ హారత పల్లవంలో పెట్టి, అక్షయ పాత్రలో పెట్టి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాం. ఇక చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం రూపురేఖలను దిద్దాలి. అవును, ఆయనే దాని కోరికలను ప్రతిఫలింపజేయాలి. ఆ క్రమంలో 1 ఇయర్ గడిచింది కదా. 1 ఇయర్ గడిచిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళు కోరుకున్న మా ఆంధ్రప్రదేశ్, మా తెలుగు నేల, మా మాతృభూమి ఇలా ఉండాలి అని కలలుగంటారు కదా వాళ్ళు కూడా. అందుకే కదా వాళ్ళు కూడా పనిచేశారు. ఆ దిశగా అడుగులు పడినట్టే భావిస్తున్నారా?
వాళ్ళు అనేది నా ప్రశ్న. ఎన్ఆర్ఐలు ఏం భావిస్తున్నారు ఏమో తర్వాత సంగతి. మొన్న మీరు తానా సభల్లో ఆ మాటలు కూడా వినుంటారు కదా. విన్నాను. బాలకోట అడిగిన ప్రశ్నతో పాటు ఎన్ఆర్ఐ చైర్మన్ నాదెళ్ల గంగాధర్ గారు అడిగిన మాట కూడా వినే ఉంటారు కదా. అందుకని వీటన్నిటి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఎన్ఆర్ఐల కోరికల కంటే రాష్ట్రంలో కొన్ని కోరికలు ఉన్నాయి కదా. 124 సీట్లు ఇచ్చిన ప్రజల యొక్క ఆశలు ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. వాటిలో ఎంత దూరం వెళ్ళాము, ఎలా చేయగలుగుతున్నాం అనేది ప్రభుత్వం ఆలోచించాలి, దృష్టిలో పెట్టుకోవాలి. నాలాంటి వాళ్ళ ఆశ కూడా అంతే. ఎందుకంటే గత ఇబ్బంది అంటే అరాచకమైన పరిపాలన మళ్ళీ రాష్ట్రంలో చూడకూడదని. రైట్. కాకపోతే కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అది ప్రభుత్వాలు స్పందించాలి. ఏదేమైనా ఈ అమరావతికి సంబంధించి నాకు మాత్రం ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ఆర్ఐలకి ఒక అద్భుతమైన ఒక వరం దొరికింది. నా రాష్ట్రంలో అమరావతి ఉద్యమ ప్రతి జేఏసీ నాయకుడికి, ప్రతి రైతు మహిళకి కూడా ఈ ఉద్యమంలో నాకు సహకరించిన వాళ్ళు, మా జేఏసీ సభ్యులు, ఈ పుస్తకం ఆవిష్కరింపజేయడానికి సహకరించిన ప్రతి వ్యక్తి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఒక చరిత్ర అవుతుంది. కానీ మీరు ధన్యవాదాలు చెప్పాల్సిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారు. గోపి గారు, ఇదే ప్రశ్న ఉదయం ఒక డిబేట్లో ఒక జర్నలిస్ట్ అడిగాడు. అవునా? మీరిద్దరు సమకాలికులేమో. అవునా? అసలు ఈ పుస్తకం రాయటానికి, బాలకోట అమరావతి నుంచి అమెరికాకు పోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఈ పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించండి. ఆయన చదివి ఏమంటాడు, మీరు ఇవ్వాలి బాలకోట గారు అని అన్నాడు. నిజంగా మరి నాకు తెలిసైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఈ పుస్తకంలో ఏముందో చదవాలి, చదివి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం తెలుసుగా. మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలిసిన వ్యక్తులేనా? తెలిసిన వ్యక్తులే. నేను కూడా వార్తలో పనిచేసిన వార్తలో పనిచేసిన వ్యక్తినే, సీనియర్ పాత్రికేయుడిని. తప్పనిసరి తెలిసే ఉంటుంది ఆయనకి. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకొని ఈరోజు మా ముందున్నారు మీరు. పోతుల బాలకోటయ్య అనే వ్యక్తి ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఏ ఉద్యోగం చేశారో, ఎలా చదువుకున్నారో మాకేమీ తెలియదు వాస్తవానికి. కానీ ఈరోజు అమరావతి ఉద్యమంలో ఓ కీలకమైన పాత్ర పోషించి అమెరికా గడ్డ మీద ఒక తెలుగు బహుజనుడి పుస్తకాన్ని ఆవిష్కరించిన వ్యక్తిగా నిలబడ్డారు. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎలా ఈరోజు ఇది సాధ్యమయ్యింది, కొంచెం తెలుసుకోవాలి, జనాలకు తెలియజేయాలనేది నా ఉవాచ. గోపి గారు, అంటే నేనేమంటానంటే కొంతమంది జీవితాలని తెరవకూడదు, తెరిస్తే కన్నీళ్ళు వస్తాయి, రక్తపు చుక్కలు వస్తాయి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర చదివిన, జాషువా గారి రచనలు చదువుతున్నా. ఆ మహానుభావులు ఆ సమాజంలో ఎలా బతికారు, అంత వివక్షత రూపాల్లో నాగుబాముల్లాగా విషజుమ్మే వ్యవస్థలో ఎలా జీవించగలిగారు అని చాలా ప్రశ్నలు వస్తూ ఉంటుంటాయి. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో కూడా నాదొక కోణం. అసలు బాలకోట అమరావతి బహుజన ఐకాసాన్ని ఎందుకు పెట్టాడు? రైతు సంఘంతో కలిసి పనిచేయచ్చు కదా. ఆల్రెడీ ఉద్యమం ఒక జేఏసీ పనిచేస్తుంది కదా. బహుజన పొలికేక, అమరావతిలో బహుజన పొలికేక నా మొదటి కరపత్రం. ఏ బహుజన పొలికేకని ఎందుకు అనాలి? రైతు పొలికేక అనొచ్చు కదా. మీకు ఈ పుస్తకంలో కూడా ఉద్యమంలోని వివక్షతను చూశాను అని ఉంటుంది ఒక మాట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సార్, అది సమాజం అండి. అందరూ అందరిలా ఉండలేరండి, ఉండనివ్వరండి. వివక్షత అన్ని కోణాల్లో ఉంటుంది. జాషువా గారు చెప్తారు కదా, నన్ను చూసిన వెంటనే లేచిపోదురే అని. జాషువా గారు కృష్ణశాస్త్రి గారు సభలో పాల్గొంటే జాషువా గారు మాట్లాడే లోపల కృష్ణశాస్త్రి గారు లేచి వెళ్ళిపోయిందంట. భలే భలే అన్నవారే నా సరస్వతిని చూసి చివాలన లేచిపోదురని చెప్పేసి అని అన్నాడు. కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి, కానీ సమాజంలో అణగారిన వర్గాల స్వరం నిలబడాలి, అణగారిన వర్గాలకు మంచి జరగాలి, ఉద్యమంలో కూడా భాగస్వామ్యం ఉండాలని తప్పించి పోరాటం చేసిన వాళ్ళం. దాని మూలన ఎంతో నష్టపోయిన వాళ్ళం. నేనైతే స్వయంగా నా వ్యక్తిగత జీవితం కానీ, సుఖ సంతోషాలను కానీ, నా యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కానీ పూర్తిగా కోల్పోయాం
అమరావతిలో. ఏంటి మీరు అసలు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? నేను పుట్టింది కంచికిచర్ల, మీది కంచికిచర్ల అని మాత్రం తెలుసు మాకు. తర్వాత చదువు అంతా అక్కడేనా? కంచికిచర్లే కాకుండా వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడ్డాను అన్న కలేకూరి ప్రసాద్ పుట్టిన కంచికిచర్లలో పుట్టా. 1969లో పందిరి గుంజకు కట్టేసిన కంచికిచర్ల కోటేసు పుట్టిన ఊరిలో పుట్టా. కాబట్టి ఈ బహుజన తాత్వికత, అంబేద్కర్ భావజాలం కర్ణుడి కవచకుండలాగా మా దేహాన్ని కప్పుకున్నాయి. ఇప్పుడు మా ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడేనా? స్టూడెంట్గా ఉన్నప్పుడే అది చరిత్ర. ఆ రోజుల్లో పెద్దలందరూ కూడా కంచికిచర్ల కోటేసు గురించి, వివక్షత రూపాల గురించి చెప్పేవాళ్ళు. కాబట్టి విద్యార్థి దశలోనే ఆ అంబేద్కరిజానికి ఆకర్షితులైన వాళ్ళం. అంబేద్కరిజంకి ఆకర్షితులైన వాళ్ళు దళితోద్యమాల వైపు, లేకపోతే దళిత వివక్షత వైపు, లేకపోతే రిజర్వేషన్ల వైపు, లేకపోతే ఇంకొక వైపు కదా మీ ఉద్యమాలు సాగాలి. అమరావతి వైపు ఎందుకు సాగింది మీ ఉద్యమం? ఇప్పుడు దళితుల పోరాటం నుంచి సాగి పోరాటం తర్వాత ఎక్కడైనా పోరాటమే. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో కూడా దళితులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. ఆ రైతుల యొక్క స్వరం వినిపించాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. కాబట్టి మనం గతంలో అన్నాం కదా, మొత్తం ఇచ్చిన భూముల్లో 42% ఎస్సీ ఎస్టీలే భూములు ఇచ్చారు అని, ఎకరం అని. వాళ్ళ స్వరాల కోసం అని చెప్పి మేము ఉద్యమంలో ప్రవేశించటము, ప్రత్యేకమైన జేఏసీ పెట్టడము, దీని తరపున న్యాయస్థానాల్లో కొట్లాడటము, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడటము. ఒరే బాబు, ఇది రాజధాని రా బాబు, ఇది అందరూ బతికే రాజధాని రా. ఏం చేస్తుండేవాళ్ళు మీరు అప్పటి వరకు? ఈ రాజధాని అంశం జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు తెలిసి డిసెంబర్ 17వ తేదీ ఆయన అసెంబ్లీలో 2019 మాట్లాడింది. అంతకు ముందు వరకు ఏం చేస్తుండేవాళ్ళు మీరు? నేను సాధారణంగా దాదాపుగా 25-30 సంవత్సరాలుగా పాత్రికేయుడిని. వివిధ దినపత్రికల్లో చేశా, వార్తలో పూర్తి స్థాయిలో చేశాను. సజ్జల రామకృష్ణారెడ్డి మీ సమకాలీకుడేనా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చేశారు. నాకు సీనియర్ అయితే. సీనియరా? ఓకే. ఇది నేను ఏబీకే ప్రసాద్ గారి దగ్గర చేశాను, లేదా కేఎస్ మొన్న అమరావతి మీద మాటలు మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు గారి దగ్గర చేశాను, సతీష్ చంద్ర గారి దగ్గర చేశాను. నేను వార్తలో సుదీర్ఘ ప్రయాణం అయిన తర్వాత నేనే ఒక పత్రిక పెట్టుకొని విజయవాడలో డి న్యూస్ వీక్లీ అని ఒక వారపత్రికని 13 సంవత్సరాలుగా నడుపుతూ దాని ద్వారా నా జీవనోపాధిని సంపాదించుకుంటూ ఉండేవాడిని. ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉండేవాళ్ళ? ఓకే. ఈ అంశాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి. అసలు అమరావతి ఉద్యమంలో బాలకోట ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏది కదిలిచ్చింది, అమరావతి ఉద్యమాన్ని బాలకోటయ్య ప్రవేశించడానికి కదిలించిన హృదయ స్పందన ఏమిటి, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో తప్పనిసరిగా ఉంటాయి. ఇవన్నీ నేను అక్కడ ఉన్న రైతుల ఇబ్బందులు చూసి ఒక సహజమైన ఒక జర్నలిస్ట్గా వెళ్ళటం, వాళ్ళు పడ్డ ఆవేదనలు చూడటం, ఆ అమరావతిలో ఉన్న 29 గ్రామాల్లో ఉన్న బహుజన కులాలు ఈ శిబిరాలకు కొంత దూరంగా ఉండటాన్ని గమనించటం, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళందరితో జేఏసీగా ఏర్పాటు చేయటం, ఆ ఉద్యమంతో కరచాలన చేయటం, వెరసి ఆఖరికి ఇంతెంత ఒట్టిడింతే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసే పరిస్థితికి పోవటం, మీరు ఇవన్నీ జరిగిన పరిణామాలు. పిల్లలకి నవోదయ కోచింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కదా? నాకు ఇన్స్టిట్యూట్ పెట్టారా? నాకు జర్నలిజంతో పాటు ఈ జవహర్ నవోదయని కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది 5వ తరగతి పిల్లగాళ్ళకి మేము కోచింగ్ ఇస్తాం, శిక్షణ. ఎందుకంటే నవోదయలో ప్రవేశించాలంటే ఏకైక మార్గం పరీక్ష మాత్రమే. అవును కదా. దాన్ని కాస్త ప్రేమించి గ్రామసీమల్లో విద్యా ఫలాలు పిల్లలకి అందాలి అని నేను కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాను. నేను ఒకరోజు ఇలాగనే పిల్లలకి పాఠం చెప్తుంటే 4 పోలీసులు నర్స్ చేయడానికి వచ్చారు అమరావతి ఉద్యమం కారణంగా. దాని మూలాన పిల్లగాళ్ళు భయపడిపోయారు. పిల్లగాళ్ళు భయపడిపోతే ఏకంగా నేను ఆ కోచింగ్ సెంటర్ని పూర్తి చేశాను. అప్పటి వరకు మీకు జీవనాధారం ఆ నవోదయ కోచింగు, నా పత్రిక. రెండోది ఏంటంటే మా ఆవిడ అంగన్వాడీ టీచరు. ఓకే. అమరావతి ఉద్యమం చేస్తున్నానని చెప్పేసి అని అక్కడ సిడిపిఓ మా ఆవిడని పిలిపించుకొని, నీ భర్తని ఉద్యమంలోకి వెళ్లకుండా చూడు, లేకపోతే నిన్ను
ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం మేము అని చెప్పేసి అని ఆమెను తీసేసే ప్రయత్నం చేస్తే ఆమె చెప్పింది, మా ఆయన నాకు చెప్పి అమరావతి ఉద్యమానికి వెళ్ళాడు, మీరు నన్ను తీయనక్కర్లేదు, నేనే రిజైన్ ఇస్తున్నానని చెప్పేసి రిజైన్ లెటర్ రాసి ఇచ్చేసింది. తర్వాత ఏమనుకున్నారేమో అధికారులందరూ చూసి ఇది భావ్యం కాదు అని చెప్పేసి అని ఆమె రిజైన్ లెటర్ని యాక్సెప్ట్ చేయాలి. అలా ఇబ్బందులు పడ్డాం. మా ఆవిడ అంగన్వాడీ టీచర్గా 11,450 రూపాయలు తెస్తే ఆ డబ్బులతో కూడా కలిసి ఉద్యమం చేసినండి. అంటే ఇది చెప్పుకుంటే ఒక విధంగా ఉంటుందిలే, కానీ ఇప్పుడు క్రింది తరగతిలో పుట్టిన వాడు, ఇప్పుడు పల్లెటూరి పిల్లగాడు, నేను పశువులు కూడా కాశాను, జీతానుకున్న వ్యక్తిని. 3వ తరగతి 4వ తరగతిలోనే ఇల్లు గడవకపోతే మా తల్లిదండ్రులు జీతానికి పెట్టేవాళ్ళు, పాలేరుగా పెట్టేవాళ్ళు. నాన్న బడికి వెళ్తాను నాన్న అంటే, కాదయ్యా రూపాయి కావాలి, 4 రోజులు ఇక్కడ చెయ్యయ్యానని. అట్ట కింది తరగతి నుంచి చదువుకుంటే హాస్టల్ బతుకులు, ఎస్డబ్ల్యూ హాస్టల్స్ గురించి మీకు తెలిసిందేమో, సోషల్ వెల్ఫేర్ కొంత అనుభవం ఉంటుంది కదా. పురుగులు అన్నం తిన్న వాళ్ళం క్రిస్టియన్ పాఠశాలలోను వాటిట్లో, మిషనరీ స్కూల్స్. అలాంటి జీవితం నుంచి వచ్చిన వాళ్ళం. అన్ని ఆవేదనలు పడ్డాం కాబట్టే శరీరం అంతా రాటు తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బెదిరింపులు చేసినా నాకు చాలా ఫోన్లు చేసేవాళ్ళు. గోపి గారు కుడి చేయి తీసేస్తామనేవాళ్ళు, ఎడం చేయి ఉంటుంది కదండి అనేవాళ్ళు, ఎడం కాలు తీస్తామనేవాళ్ళు, కుడి కాలు ఉంటుంది కదండి అనేవాడిని, లేపేస్తాం అనేవాళ్ళు, రేపటికి 2 అనేవాడిని. ఎందుకంటే మనం ఆ ఉద్యమాల వారసత్వం ఎన్ని చూడలేదండి. మనం ఎన్ని గగసాట్లు పడలా, కారంచోడు, నీరుకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చిల్లకల్లు, గోకరాజపల్లి, బత్తెనపాడు, కేలవేనిమని ఎంతమంది ఒకచారు. మొన్న 5 ఏళ్ల పరిపాలన కూడా డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అచ్చెన్న, వజీరా, అబ్దుల్ సలాం, ఇక ఇన్ని అన్నీ అందరి జీవితాలే కదా, అందరి కూడా ప్రాణాలే కదా. పోతే పోని రేపటికి 2 అని చెప్పేసి అని తిగిడ్చి కొట్లాడాం. ఈ రోజున కూడా మీరు సాధించింది ఏంటి? అమరావతి విజయం సాధించింది, అమరావతి మళ్ళీ రాజధాని అయింది, మీ లక్ష్యం నెరవేరింది. వ్యక్తిగతంగా మీరు సాధించింది, మీ పోరాటం సఫలం అయ్యింది, మీ పోరాటం ఫలించింది. వ్యక్తిగతంగా మీరు సాధించింది ఏంటి? అమరావతి గెలిచింది అంతే. మేము ఓడాం, మేమైతే రోడ్డు మీద ఉన్నాం. మేమైతే ఎలాంటి స్థితిలో అయితే లేము, మళ్ళీ అదే పద్ధతిలో ఉన్నాం. అంతకుమించి ఇక ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నేను చెప్పడం అని కాదు, ప్రభుత్వం కారణం ఏంటో మాకు తెలియదు. మమ్మల్ని హక్కును చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి అంటరాంతనాన్ని గుర్తొస్తుందో నాకైతే తెలియదు. మేమైతే కష్టపడ్డాం. కూటమి ప్రభుత్వ విజయ దరహాసంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాం. పూలదండలో దారంలాగా ఆంధ్రప్రదేశ్లో నిజమే పోషించలేదు అనేవాళ్ళు ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్లో మార్పుకు కూడా గోపి గారు నేను చెప్తున్నాను, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు వెర్రవీగాడు. అలాంటి సామాజిక కులాల్లో చైతన్యం నింపిన ధాతుకులం మేము. తప్పనిసరిగా అందరూ తిరగబడి ఒక సామాజిక ఉద్యమంగా, ఒక స్వాతంత్ర పోరాటంలాగా జరిగింది. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నాడు, మన 124 సీట్ల విజయం గత ప్రభుత్వం మీద ఉన్న ఓటర్లకుండా కోపంతో కసితో ఓట్లేశారు, మన గెలుపుకు ప్రధానమైన కారణం అని చెప్పేసి అన్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో క్రింది కులాల్లో చాలా చైతన్యవంతమైన పని చేశామండి. ముఖ్యంగా నేనైతే పిడికడ ఆత్మగౌరవం కోసమని వీ కాంట్ బ్రీత్, మాకు ఊపిరాడటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మేము ఉద్యమాలు చేశాం. ఫిజికల్గా శిబిరాలు పెట్టాం, కబుర్లు చెప్పి ఇళ్లలో కబుర్లు పెట్టి లేదంటే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో విడుదల చేసి పోరాడిన వాళ్ళం కాదు, ఫిజికల్గా కష్టపడ్డాం. ఆ విధంగా ఆరోగ్యాలనే ఆర్థిక స్థిరత్వాన్ని కూడా నష్టపోయిన వ్యక్తులమే. అంత తెగించిపోలేము, ఒక నేనే కాదండి, డెఫినెట్గా వ్యక్తి కూడా. ఈరోజు అమెరికాలో పుస్తకావిష్కరణ చేసే అవకాశం మీకు వచ్చిందంటే డెఫినెట్గా మీరు పడిన కష్టానికి దొరికిన గుర్తింపు అని అనుకోవచ్చు. కానీ ఇలాంటి ఒక అవకాశం వస్తుందని మీరు ఎప్పుడన్నా మీ ఇన్నేళ్ల ప్రయాణంలో మీరు పాలేరుగానో లేకపోతే చదువుకుంటూనో టీచర్గానో పాత్రికేయుడిగానో ఉన్నప్పుడు ఎప్పుడన్నా అనుకున్నారా? ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు నేను అమెరికా పోతానని ఊహ కూడా అందుకోలేదండి. నా ఊహకే రాలేదు అమెరికా ప్రయాణం అవుతాను అని. ఓ పాస్పోర్ట్కి అప్లై చేస్తానని పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నప్పుడు ఆ జ్ఞాపకం, అనుభూతి, పాస్పోర్ట్కి బాలకోటకి అప్లై చేయటం, అసలు అనుభూతే వేరండి.
వీసాకి బాంబే వెళ్ళి వీసా లైన్లో నిలబడితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అది మన సామ్రాజ్యం కాదు కదా. ఇప్పుడు అమెరికా ఎవరు వెళ్తారు? అది మన సామ్రాజ్యం కాదు, అది మన కోటరీ కాదు కదా. మన కోటరీ వేరు, మన బడి వేరు, మన వీధి చివరి బడి కదా, ఊళ్ళో బడి కాదు కదా. మన దేవాలయం కూడా వీధి చివరి దేవాలయం కదా, ఊళ్ళో ఉన్న దేవాలయాలు కాదు కదా. ఇలా ఉన్న సమాజంలో మనం ఇక్కడి నుంచి అక్కడ పోవటం అనేది నాకు చాలా గొప్ప అనుభూతి. ఆ పాస్పోర్ట్కి అప్లై చేయటం కానీ, వీసాకి ఇవ్వటం కానీ. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, అసలు అమెరికా జీవితం చూస్తూ ఉంటుంటే దాని యొక్క ఆ పరిపాలన విధానము, అక్కడ ప్రజలు కష్టించటము, దాని నియమ నిబంధనలే చాలా అమోఘంగా అనిపించింది నాకైతే. నా జీవితంలో బహుశా అత్యంత జ్ఞాపకం ఉంచుకున్నది, అత్యంత మరువలేనిది ఏదైనా ఉందా బాలకోట నీ జీవితంలో అంటే అది అమెరికా ప్రయాణమే, తానా మహాసభలే. దానికి మాత్రం ప్రతి తెలుగువాడికి, అమరావతి ఉద్యమానికి, తానా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉందండి. చాలా గొప్ప అనుభూతి. మీలాంటి వాళ్ళు కూడా అమెరికా పోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్. ఇక ఈ పుస్తకం అమెరికా చూడాలి ఖచ్చితంగా. ఈ పుస్తకం ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి అంటే మీ సమాధానం ఏంటి? చరిత్ర కోసం చదవాలండి. అమరావతిని ఎవరైతే ధ్యానిస్తారో, అమరావతిని ఎవరైతే పూజిస్తారో, అమరావతి ఆంధ్రుల రాజధానిగా విశ్వనగర్గా ఉండాలని భావిస్తారో వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవాలండి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చదవాలండి. ఇందులో కూడా గత విధ్వంసం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు, ఒక చెడు జరిగింది, ఆ చెడు నుంచేసి ఏం పాఠాలు నేర్చుకోవాలనేది ప్రభుత్వాల జ్ఞాపకం కావాలండి. ఒక సమీక్షా పద్ధతిలో రాసిన ఈ పుస్తకం. కానీ చాలా పుస్తకాలు వచ్చాయి కదా అమరావతి మీద, ఇందులో ఏంటి ప్రత్యేకం? అమరావతి మీద చాలా పుస్తకాలు వచ్చినాయి. రాజుల గురించి వచ్చినాయి, రాజసాల గురించి వచ్చినాయి, అమరావతి పట్టణాల గురించి వచ్చినాయి, విజన్ గురించి వచ్చింది, ఉద్యమం గురించి రాశాము. ఇది ఉద్యమంలో ఆ రోజు మహిళలు ఎలా ఉద్యమించారు, అసలు ఆ ఉద్యమం ఎలా జరిగింది, దానిలో నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి, అక్కడ రైతులు కానీ సమాజం కూడా ఆ రాజధాని, ఎందుకంటే ఇప్పుడు అది అమరావతి రాజధాని కాబట్టి మౌలికమైన మార్పులు జరగాలండి. సమాజంలోనే మౌలికమైన మార్పులు జరగాలి. ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల జీవనంలో కూడా మార్పులు జరగాలి. గ్రామసేవ జీవితాలు కొంత ఇబ్బందికరమైన జీవితాలు ఉంటాయి. నగరీకరణ జీవితాలకి గ్రామాల జీవితాలకి తేడా ఉంటుందండి. నగరంలో కలిసికట్టుతనం ఉంటుంది, గ్రామసేవలలో వైరుధ్యాలు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, ఎడబాటు ఉంటుంది. ఇప్పుడు అమరావతి రాజధాని అయింది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా దృష్టి పెట్టాలి. ఒకే సమాజంగా అమరావతిని కాపాడుకోవాలి. ఇక అక్కడ విమర్శిత రూపాలు ఉండటానికి వీలు లేదు. అది నాది అమరావతి అని చెప్పేసి అనే పరిస్థితిలో అందరూ అనగలగాలి. ఆ విధంగా ఒక కొంగొత్తుగా ఉండాలండి అమరావతి. మేము ఈ సామాజిక న్యాయం విషయంలో కూడా మేము ఆశిస్తుంది అదే. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటి మీరు గుర్తించుకున్న ఒకసారి, అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ ఉంది అంటే సామాజిక న్యాయం లేదు అన్నాడు. అంటే ఇంతలో బండరా వేశాడు. దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ కాదు, అమరావతిలో సోషల్ బ్యాలెన్స్ ఉందని చెప్పాలి. మా ఉద్యమంలో, నేను చేసిన ఉద్యమంలో ప్రధానమైన నినాదం అదండి. ఉద్యమంలో కూడా సోషల్ బ్యాలెన్సింగ్ ఉండాలి అనే దానికోసం మేము వేసి కొట్లాడాం. ఇది ప్రభుత్వం కూడా అన్ని లైబ్రరీలు పంపించి చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చివరిగా ఇంకో ప్రశ్న, ఇప్పుడు అదనంగా మరో 40,000 ఎకరాలు అనే దాని మీద మొన్న క్యాబినెట్ కూడా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద? అమెరికాలో ఉండే తెలుగు ప్రజలు తానాకు వెళ్ళారు, దాదాపు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోరాడిన వ్యక్తులు అందులో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అమరావతిలో మరోసారి భూసేకరణ మీద? గోపి గారు, ఏదైనా భూమి అంటే రైతుకు బిడ్డ లాంటిదండి. ఒక భూమిని మనం తీసుకుంటున్నాము అని అంటే దాని ప్రతిఫలం కానీ దాని రక్షణ కానీ చాలా అవసరం అండి. రైతులు ఇచ్చేస్తున్నారు కదా అని భూములు తీసుకున్నా కూడా ప్రభుత్వాలకు శ్రేయస్కరం కాదు. ఇప్పుడు అమరావతిలో రెండవ తరహాలో జరుగుతున్న భూసేకరణకు సంబంధించి రైతులు ఎంత ఉత్సాహం చూపించినా కొంతమంది రైతుల్లో ఆందోళన ఉంది. కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు కానీ ఆయన తరహా రాజకీయాలను చూసి. మొదటి దశలో ఇచ్చిన రైతులే ఇన్ని పాదయాత్రలు చేయాల్సి వచ్చింది. రేపొద్దున ఏదైనా ప్రజాస్వామ్యంలో అడుదిటైతే, కుడి ఎడమైతే లేదా ఎడమ కుడి అయితే
మళ్ళీ తీసుకునే 40,000 ఎకరాలకు సంబంధించిన రైతుల ప్రశ్న ఏంటనేది ఒక ప్రశ్న అయితే ఉంది. దానికి ప్రభుత్వం షూరిటీ ఇవ్వాలి, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. అంటే మీరు ఆ మాక్ అసెంబ్లీలోనే పాల్గొన్నారు. అప్సాన్ రాజేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అక్కడే. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒకటి పెండింగ్లో ఉంది కేసు, అమరావతి కాకుండా రాజధాని విస్తరణకు వెళుతున్నాం మేము ఇట్లా అని సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కేసు. లేదు ఆ కేసు మీద మీరు కౌంటర్ వేసి అమరావతి రాజధాని అని దాన్ని ఒక శాశ్వత రాజధానిగా గుర్తింపు తెచ్చేటువంటి ప్రక్రియ ఒకటి చేపట్టండి అని అప్సాన్ రాజేష్ గారు అక్కడ మాట్లాడారు. మీరు అమరావతి రైతుల మీద కేసుల గురించి మాట్లాడారు, ఆయన ఈ విషయం మీద మాట్లాడారు. ఇలాంటివి ఏమన్నా చేస్తే రైతులకు భరోసా నమ్మకం వస్తాయా? పోనీ చెయ్యాలిగా గోపి గారు. ఎందుకంటే అమరావతిలో పరిశ్రమలు, అభివృద్ధి, రహదారులే కాదు, అమరావతికి రక్షణ కూడా కావాలి కదా. డెఫినెట్గా. నిజంగా మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులోకి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ ఒక తీర్పు ఇచ్చింది, ఈ తీర్పును సవాల్ చేస్తూ వెళ్ళాడు. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది కదా, మరి ఆ పిటిషన్ ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఉపసంహరించుకోవటమో లేదంటే కోర్టుకి ఏదన్నా ఇవ్వటమో, దాని మీద జడ్జిమెంట్ తెప్పించుకోవాలి కదా న్యాయ ప్రక్రియలో. మరి అమరావతిని ఎవరు రక్షించాలి? మొన్న రక్షించింది ఎవరు? హైకోర్టే కదా. హైకోర్టు కనుక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 3 రాజధానుల నిర్ణయాన్ని తప్పు పట్టకపోతే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళిపోయేవాడు కదా. విశాఖపట్నం వెళ్ళిపోతే అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? ఆత్మ బలిదానాలు జరిగాయి కదా. మరి ఇవన్నీ ప్రభుత్వాలు చూడాలంటున్నాను. అందుకని చాలా చెయ్యాల్సిన పనులను ప్రభుత్వం చెయ్యాలి. వీటికి నిధులు అక్కర్లా. ఇప్పుడు అమరావతి రైతుల మీద కేసులు ఎత్తేయటానికి, లేదా అమరావతి యొక్క గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించడానికి, లేదా చట్టబద్ధమైన రక్షణ వలయాన్ని నిర్మించడానికి డబ్బులు కూడా అక్కర్లేదు. వీటి మీద ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారికి రైతులే వెళ్ళి మాట్లాడితేనే కేంద్ర ప్రభుత్వాన్ని క్యాబినెట్ తీర్మానం చేసింది, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వండి అని. అసలు రైతులు గుర్తు చేసే పరిస్థితి రాకూడదు. ఈ రోజున కూడా అమరావతికి మాలాంటి వాళ్ళం కానీ మీలాంటి వాళ్ళం అంటే ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, బిల్డింగ్లు పూర్తి చేస్తారు, లేదా 2-3 పరిశ్రమలు పెడతారు. నెక్స్ట్ ఇప్పుడు విధ్వంసులు ఒకడు ఉన్న తర్వాత వ్యవస్థలను ఎవరు కంట్రోల్ చేయాలి? వ్యవస్థలే కంట్రోల్ చేయాలి. పెట్టిన రాజధాని తీసేస్తాను అని అనుకుంటే మరి రేపు పొద్దున పరిస్థితి ఏంటనేది ఈ ప్రశ్నలన్నీ కూడా రైతుల నుంచి వస్తున్నప్పుడు ఏంటంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వరసి నేను ఏంటంటే మీకు గత ఎన్ఆర్ఐల్లో కూడా అదే చర్చ ఉందా అని. ఎన్ఆర్ఐల్లోనే కాదు, ఎవరు కోరుకున్నా రక్షణ వ్యవస్థ అంటే ఒక మాట ఏంటంటే నాకు కూడా అమెరికాలో అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత చాలామందికి చాలా ప్రశ్నలు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా ఆ విధ్వంసం నుంచి తేరుకోలేకపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతగా భయపెడుతున్నాడు. ఇప్పుడు లోకేష్ గారే ఒకసారి అన్నారు కదా, పారిశ్రామికవేత్తలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ భయపడుతున్నారు. చంద్రబాబు గారు కూడా మరి పారిశ్రామికవేత్తలే భయపడుతుండంటే లోకేష్ గారు అంతలో ఆ మాట అంటే మరి భూమి ఇచ్చే రైతు పరిస్థితి ఏంటి? మళ్ళీ భూమి ఇచ్చే రైతు పరిస్థితి పెదకూరపాడులో మొన్న అడిగారుగా అదే ప్రశ్న. లేదు, రేపు పొద్దున రప్ప అంటున్నాడు. మరి ఆ రప్పాలో రేపు పొద్దున బాలకోట ఉంటాడా? మొదటి విడతలోనే చంపడానికి గ్యారంటీ ఉంది గోపి గారు. ఇప్పుడు మనల్ని చంపడానికి పెద్ద విశేషాలు ఏముంది? పెద్ద భారీ కత్తులు కూడా అక్కర్లేదు కదా. మనల్ని ఎవడ కూడా కోడి కత్తితో పడవడు, అసలు కత్తితోనే పొడిచేస్తాడు ఏంటి. అందుకని ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉంది. మరి ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలండి. రైట్, ఆ విధమైన పరిస్థితి ఉంది. ఏదేమైనా గోపి గారు అమరావతిని రక్షించుకోగలిగితేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది. అమరావతిలో పనిచేసిన లేదా నాలాంటి వాళ్ళను కూడా గుర్తించగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి ఉంటుంది. ఇలాంటి పుస్తకాలను కూడా చేరదీయాలి, ఆశీర్వదించాలి, దాన్ని ప్రజలకు అందించగలగాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.